అవసరం లేని పనులు వద్దండి. ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం చేస్తాం? అవసరమైన పనులు చేస్తామా? అనవసరమైన పనులు చేస్తామా? ఇప్పుడు మనం పొద్దున్నే లేచి వాకిలి చింపుకుంటాం శుభ్రం కోసం, టిఫిన్ వండుకుంటాం తినటం కోసం, ఆ తర్వాత పని చేసుకుంటాం డబ్బుల కోసం, తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తాం ఆరోగ్యం కోసం, కడుపు నింపుకోవాలి కాబట్టి. అలా ప్రతి 24 గంటల్లో మనం చేసే ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంది, లక్ష్యం ఉంది, ఉపయోగం ఉంది. కానీ ఇదే పని ప్రభుత్వాలు కూడా చేయాలి. వాళ్ళు ఏం చేసినా ప్రజలకు ఉపయోగపడేది, ఉత్పత్తికి ఉపయోగపడేది చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేది చెయ్యాలి. అందాల పోటీలు దేకోవకు వస్తాయి. ఇది అసలు ఒక అవసరం లేని పని, నిరుపయోగమైన పని. సముద్రంలో నీళ్ళు ఎట్లనో తాగటానికి పనికిరావు, ఈ అందాల పోటీలు కూడా అంతే. అందాల పోటీలకి రాజకీయాలకు సంబంధం మార్కెట్ రాజకీయాలంటే ఇప్పుడు కాస్మెటిక్స్ ఉన్నాయి, అవి ఎంతమంది వాడగలుగుతారు? ఒకప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే వాడేవాళ్ళు. ఇప్పుడు సామాన్యులు, అతి సామాన్యులు కూడా కాస్మెటిక్స్ వాడుతున్నారు. రీజన్ ఏంటి? ఒకప్పుడు షాంపూ వాడేవాళ్ళు అందరూ, పల్లెటూరులో వాళ్ళు కుంకుడుకాయలు వాడేవాళ్ళు. ఎందుకు? షాంపూ డబ్బులు వేస్ట్, ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఇవాళ బలవంతంగా కుంకుడుకాయలు పక్కన పెట్టేసేసి షాంపూలే వాడుతున్నారా లేదా? ఈ షాంపూలు వాడడం వెనకమాల ఒక కారణం ఉంది. అది ఈజీగా ఉంటుంది అనేది ఒకటి. రెండోది అడ్వర్టైజ్మెంట్లు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు? ఐశ్వర్యరాయ్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఆమె మిస్ వరల్డ్గా అయిన తర్వాత లారియల్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇవాళ లారియల్ కంపెనీ షాంపూనే వాడుతున్నారు చాలా మంది. అంటే కాస్మెటిక్స్ కంపెనీల వాళ్ళు ఈ అందాల పోటీలు నిర్వహిస్తారు వాళ్ళ మార్కెట్ కోసం. మరి భారతదేశంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, పోయిన సంవత్సరం నిర్వహించారు, ఈ సంవత్సరం నిర్వహించారు. మన దేశంలో పెద్ద జనాభా ఉంది, అంటే పెద్ద మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకోవడం కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు అవునన్నా కాదన్నా ఒక 3 నెలల నుంచి దాదాపు మరీ ముఖ్యంగా ఒక 4 రోజుల నుంచి అందాల పోటీల టాపిక్ కాకుండా ఇంకేదైనా టాపిక్ నడుస్తుందా అంటే అందరూ అందం 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 గురించే మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు జనాలకి సహజంగా అందం మీద కుతూహలం పెరుగుతుందా? పెరగదా? పెరిగి నేను అందంగా ఉండాలి అనుకుంటారు ప్రతి వాళ్ళు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా అందంగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఒక క్రీము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇదివరకు అసలు మగవాళ్ళకి క్రీములు ఉండేయా? లేవు కదా. ఏం అవసరం క్రీములు? ఇదంతా మార్కెటేగా. అది మార్కెట్ రాజకీయం అంటే అదే. ఇప్పుడు అందాల పోటీలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పెట్టుబడి మరి తిరిగి వస్తుంది అంటారా? మరి దానికి ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం ఉందంటారా? తిరిగి రాదు, ఏమీ లేదు. గోడకేసిన సున్నం లాంటిదే ఇది. కాకపోతే ఆయన ఈ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన మీద సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒకటి చేశాను, ఏదో ఒక పని చేశాను అనిపించుకోవాలి. అందుకని ఏదో ఒకటి చేసే భాగంలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే తెలంగాణ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోద్ది అనేది ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకోలే, మోడీ చేత తీసుకోబడ్డాడు. అసలు మన దేశంలో ఎందుకు లాస్ట్ ఇయర్ జరిగింది మహారాష్ట్రలో? ఎందుకు? దుబాయ్ వాళ్ళు వెళ్తుంటే మేము పరిగెట్టుకెళ్ళి పట్టుకొచ్చామని చెప్తున్నారు. దుబాయ్కి పోతే మీకేమో ఏమి నష్టమైంది? అన్ని దేశాల్లో అందాల పోటీలు జరగొద్దా? పోనీ మన దేశంలో పోయిన సంవత్సరం ఈ వరుసగా ఎందుకు జరపాలి? ఇదేమన్నా ఏషియన్ గేమ్సా? పిల్లలందరికీ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి ఏషియన్ గేమ్స్ నిర్వహించామని చెప్పుకోవటానికి ఇదేం రత్తికా రంగానికి అంటారు. అదే మరి ఈ సందర్భంలో మీరు రేజ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి ఒక మహిళ తిరిగి వెళ్ళిపోయింది. మరి ఈ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే, వాళ్ళ నాయనమ్మ బాగాలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆరోగ్య సమస్య అనే కారణంతో వాళ్ళు వెళ్ళిపోవడం, కానీ ఇదంతా కూడా ఇట్లా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని తప్పుదో పట్టించే మార్గంలో తీసుకెళ్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మీరేం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు ఫేస్ సేవింగ్ చేసుకోవడానికి మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ గనక ఆ అమ్మాయి మాట్లాడితే, లేవనెత్తితే ఆ అమ్మాయిని ఈ దేశం నుంచి వెళ్ళనిస్తారా? అందుకని ఆ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి చెప్పింది. జరిగిన మాట వాస్తవం. 2 అధికారులను సస్పెండ్ చేశారు. ఏమీ జరగకపోతే 2 అధికారులను ఎందుకు విధుల నుంచి తప్పించారు? కొన్ని ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి ఏది మీడియాలో. వీళ్ళందరూ ఎగబడి సెల్ఫీలు తీసుకోవటము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని మీరు ఈ బట్టలే వేసుకోండి అనటము, ఈ తిండే తినడం అనటము, ఇక్కడికి రండి అక్కడికి రండి, ఈ వాక్కు ఆ వాక్కు అని చెప్పి వాళ్ళని విసిగిచ్చి వేసారుస్తున్నారు.
వాళ్ళు ఒక ఒక రకంగా జూలో జంతువులు చూసినట్టు చూస్తున్నారు. నిజంగా జరిగి ఉంటుందా మేడం మామూలుగా ఆమెకి వేధింపులు? ఖచ్చితంగా జరిగి ఉంటది. ఎందుకంటే ఒక్కరు మంచోళ్ళు ఉండొచ్చు, ఇద్దరు మంచోళ్ళు ఉండొచ్చు, లేకపోతే అందరూ మంచోళ్ళు ఉండొచ్చు. ఒక చెడ్డోడైతే ఉండుండొచ్చుగా. చూపులతోనే అత్యాచారాలు చేసే వాళ్ళు ఉండొచ్చు కదా. చూపులతో అత్యాచారాలు చేశారు, అది వాళ్ళకి అర్థం కాదు. ఆ మాత్రం వీళ్ళు ఏమనుకుంటారంటే అందాల పోటీలకు వచ్చారు కాబట్టి వీళ్ళని కొనొచ్చు అనుకుంటారు. అయితే ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే మిగతా అందరికీ జరగనటువంటి ఇబ్బంది ఆ మహిళకే ఎందుకు జరిగే ఉంటది, దాన్నే పట్టుకొని ఇదంతా కూడా ఎందుకు గుంజుతున్నారు, ఇది ఒక రాజకీయ కోణంగా పోవడానికి. ఈ మాట అంటే చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకంటే ఒక అమ్మాయి నేను అత్యాచారానికి గురయ్యానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, మీ బజార్లో బోల్డ్ మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చేయకుండా నిన్ను ఒక్కళ్ళని ఎందుకు చేశారంటే అది అడిగి చేయించుకుంటుంది అత్యాచారం. ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడొద్దండి. ఆమె పైన ఆమె అసౌకర్యానికి గురైంది, ఇది వాస్తవం, ఆమె చెప్పింది. దాని గురించి ఇంక రెండో మాట్లేదు, అసలు మాట్లాడడానికే వీల్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా మేడం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత ఉండదంటారు. మరి మహిళల భద్రత విషయంలో మీ అభిప్రాయం ఏంది మహిళా నాయకురాలు? మహిళల భద్రత ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదండి, ఏ రాష్ట్రంలోనూ బాగలేదు. నేను అత్యాచారాలు చేసిన వాళ్ళని నేను ఎన్కౌంటర్లు చేస్తాను అని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించాడు. ఆయన రాష్ట్రంలో మొన్న ఒక గుడిలో 5 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. మరి ఆయన అంటే చాలా భయం వేస్తుందంటగా, అందరికీ టెర్రర్ అయిపోతున్నారంట. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట, బుల్డోజర్ స్పెషలిస్ట్ అంట. మరి ఆయన రాష్ట్రంలోనే జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ అంటే ఇంకేం భయం ఉంటుంది, ఈ రాష్ట్రాల్లో జరగవని ఎట్లా అనుకుంటారు మీరు? ఏదో ఇది ఆ తెలంగాణకే పరిమితమైంది అని నేను అనను, ఇది విశ్వవ్యాప్తమైన విషయం. కాకపోతే వేరే దేశాల్లో అత్యాచారం ఎవరిపైన అయితే జరుగుతుందో వాళ్ళని బాధ్యులను చేయరు, బాధితుల్నే బాధ్యులను చేయరు. కానీ మన దేశంలో బాధితుల్నే బాధ్యులను చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయిని అనట్లా, ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఈ అమ్మాయికి ఎందుకు జరిగింది అని. ఈ అమ్మాయికి ఒక్కదానికే జరగలేదు, చాలా మందికి జరిగింది. ఈ అమ్మాయి చెప్పింది, వాళ్ళు చెప్పాలి, అంతే తేడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహిళలతోనే పురుషులకే ఎక్కువ భద్రత లోపం లభిస్తా ఉంది అని చెప్పేసి ఒక కొత్తగా ఒక యూనియన్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పరచుకునే అవకాశం చేస్తున్నారు. ఎవడాడు చెప్పింది నా ముందుకు వచ్చి చెప్పమనండి. మగాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తినేవాళ్ళు మాటలేనాయి? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? రోజు రిపోర్ట్ అవుతుంది, ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి అత్యాచారాల ఘటనలో. ఆ మగోళ్ళ మీద అసలు మగోళ్ళకి ఇబ్బంది జరిగిన మగోళ్ళు ఎవరు రమ్మనండి, పాపం న్యాయం చేస్తాం. మేము ఆడవాళ్ళకి ఒక్కరికే న్యాయం చేయడానికి లేవు, మగోళ్ళకి కూడా న్యాయం చేస్తాం. రమ్మనండి ఎవరో, వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగిందో. మా డిమాండ్స్ ఏమీ లేదు. ఆడవాళ్ళు అంగడి సరుకు కాదు. అందాల పోటీలు నిర్వహించి ఆ మహిళల్ని కించపరచొద్దు. అందమే కాదు, స్త్రీకి ఆత్మ సౌందర్యం ఉంటది, అంత సౌందర్యం ఉంటది, దేహదారుఢ్యం ఉంటది, ఆత్మ గౌరవం ఉంటది. వాళ్ళ మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఆఫీసులో పనులు చేస్తున్నారు, పొలంలో పనులు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూడండి 60% మహిళలు వ్యవసాయం చేస్తారు. అవునా? చేనేత దగ్గర చేస్తారా? ఏ పని చేయరు చెప్పండి ఆడవాళ్ళు. అలాంటప్పుడు వీళ్ళని అందగత్తులుగానే ఎందుకు గుర్తించాలి? మరి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, అదే అది తప్పే. అట్లా చేయకూడదు అసలు. అసలు వాళ్ళు ఆ అందగత్తెలు మొత్తం వేరే దేశాల నుంచి వచ్చిన కాంటెస్ట్లు అందరూ కూడా నన్ను అడిగితే క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళండి. అసలు వాళ్ళతోటి గుళ్ళల్లోకి తీసుకెళ్లడమే తప్పు. అది వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి నోరెత్తి మాట్లాడలేక, వాళ్ళు మింగలేక కక్కలేక మా కిరీటం పోద్దేమోనని చెప్పి ఒప్పుకున్నారు. కానీ నిజానికి పాపం అసలు వాళ్ళకి గుళ్ళతోటి ఏంటి పని చెప్పండి? బయట నుంచి బాహ్య సౌందర్యం చూపించవచ్చు కదా, అసలు కాళ్ళు గడగాల్సిన అవసరం ఏంటి చెప్పండి? వీళ్ళు అదే కొంచెం దంచరా అంటే ఎగిరెగిరి దంచినట్టు చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి. అది చాలా తప్పు. అసలు అలాంటి అవసరమే లేని పనులు చేశారు, ఇరుక్కున్నారు.